వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యుద్ధం మొదలై వారమేనా యుక్రెయిన్పై రష్యా పట్టు సాధించలేకపోతోంది. పుతిన్కు యుద్ధం చేయడం ఎలాగో తెలియటం లేదా? లేక రష్యా యుక్రెయిన్ తక్కువగా అంచనా వేసిందా? ఓ దేశాన్ని ఆక్రమించడం అంటే దండెత్తినంత ఈజీ కాదని ఇప్పుడైనా తెలిసొచ్చిందా? ఇలా రకరకాలుగా రష్యాపై పుతిన్పై ప్రశ్నలు తలెత్తాయి. కానీ యుక్రెయిన్పై యుద్ధంలో పుతిన్ చాలా క్లియర్గా ఉన్నారు. చాలా అంటే చాలా. యుద్ధం కోసం పుతిన్ వేసిన సీక్రెట్ ప్లాన్ ఏంటి? ఖార్కివ్ సిటీపై వరుస బాంబు దాడులు. మరియాపోల్ నగరంపై భీకర యుద్ధం. రష్యా సేన గుప్పిట్లోకి ఖేర్సన్ సిటీ. ఇవన్నీ చూస్తుంటే యుక్రెయిన్పై దండెత్తే విషయంలో రష్యా పక్కా స్కెచ్తోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థి దేశంలోని ఒక్కో కీలక నగరాన్ని నెమ్మదిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది రష్యా. యుద్ధం అంటే సినిమా కాదు. 2.5-3 గంటల్లో ఎండ్ కార్డు పడడానికి, వార్ ముగియడానికి చాలా సమయం పడుతుందని పుతిన్కి ముందే తెలుసు. అందుకే ఒకేసారి పూర్తి స్థాయిలో అటాక్ చేయకుండా నెమ్మదిగా ఒక్కో నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ కీవ్ వైపు కదులుతున్నాయి రష్యా సేనలు. యుక్రెయిన్ ఆక్రమణపై పుతిన్ వ్యూహమేంటి? పుతిన్ పక్కా స్కెచ్తోనే యుద్ధానికి దిగారా? త్వరలోనే కీవ్ రష్యా వశమవుతుందా? వార్లో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలంటే మాస్టర్ ప్లాన్ కూడా కావాలి. కానీ అది సీక్రెట్గా ఉండాలి. ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా అదే ఫాలో అవుతున్నారు. పక్కా స్కెచ్తోనే యుద్ధానికి దిగారని చెప్పడానికి ముందు లేటెస్ట్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకోవాలి. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు కొద్ది దూరంలోనే రష్యాకు చెందిన 64 కిలోమీటర్ల కాన్వాయ్ ఆగి ఉంది. 3 రోజులుగా అది అక్కడే ఉంది. వాళ్ళెందుకు కీవ్పై దాడి చేయడం లేదో ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. కానీ అసలు ఎవరూ ఊహించని స్థాయిలో యుక్రెయిన్ రాజధాని కీవ్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్లాన్ చేసింది రష్యా. కీవ్ నగరాన్ని నైపర్ అనే రివర్ విడదీస్తుంది. కీవ్ మధ్య నుంచే ఈ నది ప్రవహిస్తుంది. ఇటు చెర్నివ్ నగరం నుంచి, అటు బెలారస్ నుంచి రష్యా సేనలు కీవ్ వైపు కదులుతున్నాయి. చెర్నివ్ వైపు నుంచి వచ్చే బలగాలు కీవ్కు చేరుకోవడానికి కొంత టైం పడుతుంది. అందుకే బెలారస్ నుంచి బయలుదేరిన రష్యా వార్ కాన్వాయ్ అక్కడే ఆగి ఉంది. నైపర్ నదికి 2 వైపుల నుంచి కీవ్ను చుట్టుముట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి రష్యా బలగాలు. ఇక రష్యా సరిహద్దుల నుంచి తూర్పు యుక్రెయిన్ మీదుగా కీవ్కు చేరుకుంటున్నాయి మరికొన్ని బలగాలు. అందుకే మొదటగా ఖార్కివ్ను వశం చేసుకునేందుకు భీకర దాడులు జరుపుతోంది రష్యా సైన్యం. రష్యన్ ఎయిర్ ఫోర్స్ కూడా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తూర్పు యుక్రెయిన్ సరిహద్దులు మొత్తం రష్యా కంట్రోల్లోకి వచ్చేశాయి. ఇక క్రిమియాను లాంచ్ ప్యాడ్గా మార్చుకుని మరికొంత సైన్యం ఖేర్సన్ నగరం మీదుగా కీవ్ వైపు కదులుతోంది. ఇప్పటికే ఖేర్సన్ రష్యా కంట్రోల్లోకి వచ్చేసింది. వ్యూహాత్మకంగా ఇది రష్యాకు చాలా కీలకమైన పోర్ట్ సిటీ. ఇప్పుడు మరో పోర్ట్ సిటీ ఒడిశాను టార్గెట్ చేసుకున్నారు రష్యా బలగాలు. బాంబులు, మిజైళ్లతో అటాక్ చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. రష్యా టార్గెట్ సాధారణ ప్రజలో మరొకరో కాదు, కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ వెళ్లడం. ఇప్పటి వరకు రష్యా సేనలు క్రిమియా వైపు నుంచి జాపోరిజియా నగరం దాకా చేరుకున్నాయి. ఒక్కో నగరాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్ను 4 దిక్కుల నుంచి చుట్టుముట్టడమే రష్యా రాసుకున్న రహస్య వ్యూహం. ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్ కూడా అది.
కీవ్ను విడదీసే నదికి అటువైపు నుంచి ఇటువైపు నుంచి మొత్తం 4 వైపుల నుంచి రష్యా దండెత్తుతోంది. నెమ్మదిగా కీలక నగరాలన్నింటినీ తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటూ నెమ్మదిగా కీవ్ వైపు కదులుతోంది. ఈ మధ్యలో కీవ్లో అప్పుడప్పుడు దాడులు చేస్తూ యుక్రెయిన్ సైన్యం దృష్టి మొత్తాన్ని కీవ్ వైపే మళ్లిస్తోంది. యుక్రెయిన్ ప్రభుత్వం, ఆర్మీ మొత్తం రాజధాని నగరాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉంటే రష్యన్ ల్యాండ్ ఫోర్స్ మాత్రం చాలా తెలివిగా కీలక నగరాలను తమ వశం చేసుకుంటూ వస్తోంది. ఖేర్సన్, ఒడిశా, పోర్ట్ సిటీలు యుక్రెయిన్కు ఎంతో కీలకమైన నగరాలివి. ఆ దేశ వాణిజ్య అవసరాలను తీర్చే ఈ ప్రాంతాలు ఇప్పుడు రష్యా కంట్రోల్లోకి వెళ్లిపోయాయి. ఇలా కీలక నగరాలన్నీ రష్యా వశమైపోతే యుక్రెయిన్లో మిగిలే ఒకే ఒక పెద్ద నగరం లివ్. ఇది ఆ దేశానికి పశ్చిమాన ఉంటుంది. అదొక్కటి మినహా మిగిలిన నగరాలన్నింటినీ రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఆఖర్లో కీవ్ను తమ వశం చేసుకుని అక్కడి అధికారిక భవనాలను స్వాధీనం చేసుకుంటే యుక్రెయిన్ 2 ముక్కలవుతుంది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాన్ని చాలా సులువుగా తమ వశం చేసుకోవచ్చని ప్లాన్ చేశారు పుతిన్. యుద్ధమంటే శత్రువు బలాలు, బలహీనతలు తెలుసుకోవడం మాత్రమే కాదు, మన బలాలేంటో, వ్యూహాలేంటో శత్రువులకు తెలియనీయకపోవటం కూడా అంతే ముఖ్యం. రష్యా ఎయిర్ ఫోర్స్ ను వాడట్లేదు. పూర్తి స్థాయిలో యుక్రెయిన్లోకి చొచ్చుకెళ్లడం లేదు. వాళ్ల పనైపోయింది అనుకున్నారు. ఇప్పుడు గనక బలవంతంగా యుక్రెయిన్ని స్వాధీనం చేసుకుంటే అది రష్యాకే నష్టమని భావించారు. కానీ ఇదంతా కాదు, రష్యా కింది నుంచే దాడి చేస్తోంది. ప్రపంచమంతా రష్యా ఎయిర్ ఫోర్స్ నే చూస్తోంది. కానీ యుద్ధం మొత్తం ల్యాండ్ ఫోర్స్ తో జరిగిపోతోంది. ఇదే యుద్ధతంత్రం. యుక్రెయిన్పై దండెత్తడంలో రష్యా ఫెయిల్ అయిపోయిందని పశ్చిమ దేశాలు అనుకున్నాయి. కానీ వాళ్లు రష్యాను తక్కువ అంచనా వేశారని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. స్లో అండ్ స్టడీగా యుక్రెయిన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి రష్యా బలగాలు. ఇందుకోసం పుతిన్ ప్లాన్ బిని అమలు చేస్తున్నారు. మరి రష్యా వేసుకున్న ప్లాన్ ఏ ఎందుకు ఫెయిల్ అయింది? ఏదైనా కాస్త పెద్ద పని చేయాలనుకుంటేనే రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటారు. అలాంటిది ఓ యుద్ధమే చేయాల్సి వస్తే ఎన్ని ప్లాన్లు సిద్ధం చేసుకునుంటారు. పైగా అక్కడ ఉన్నది రష్యా ప్రెసిడెంట్ పుతిన్. అతనేమీ కొత్తగా ఇప్పుడే యుక్రెయిన్పై దండెత్తడం లేదు. అంతకుముందు 2014లో యుక్రెయిన్లో భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానికంటే ముందు సిరియాలో రష్యా సేనలతో యుద్ధం చేయించిన అనుభవం ఉంది. అలాంటి పుతిన్కి యుక్రెయిన్పై ఎలా యుద్ధం చేయాలి, ప్రత్యర్థి దేశాన్ని ఎలా ఆక్రమించుకోవాలో తెలియదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ విషయంలో పుతిన్ అంచనాలు కొంత తప్పాయనే చెప్పాలి. ఆ దేశ రాజధాని అయిన కీవ్ను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటే మొత్తం దేశాన్ని ఆక్రమించడం సులువవుతుందని పుతిన్ భావించారు. అందుకే మొదట్లో కీవ్పై పట్టు సాధించడమే లక్ష్యంగా దాడులు జరిపారు. కానీ ఉక్రెయిన్ సైన్యం తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడం మొదలుపెట్టింది. ఆ దేశ పౌరులంతా వీధుల్లోకి వచ్చి మరీ పోరాటం చేస్తున్నారు. ఇలా జరుగుతుందని పుతిన్ ఊహించలేదు. కీవ్ నగరంపై చాలా సులువుగా రష్యా జెండా పాతేయొచ్చనుకున్నా అది అంత ఈజీ కాదని తేలిపోయింది. అందుకే ఉక్రెయిన్లోని కీలక నగరాలను ఒక్కొక్కటిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటూ కీవ్ వైపు కదులుతున్నాయి రష్యా సేనలు. కీవ్ను స్వాధీనం చేసుకోకపోవడంతో రష్యా పనైపోయిందని అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఓ అంచనాకు వచ్చాయి. అనుకున్నంత వేగంగా కీవ్పై క్రెమ్లిన్ పట్టు సాధించలేకపోయిందని ఎన్నో అనుకున్నారు. కానీ వాళ్లంతా రష్యా ట్రాప్లో పడుతున్నారని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. నిజానికి రష్యా బలగాలు కీవ్లోకి ప్రవేశించాక
ఉక్రెయిన్ ప్రభుత్వం పడిపోతుందని పుతిన్ భావించారు. కానీ ఈ ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఉక్రెయిన్పై దండెత్తి చాలా త్వరగా యుద్ధం గెలవాలని పుతిన్ అనుకున్నాడు. కానీ ఈ యుద్ధంలో గెలిచేందుకు అదొక్కటే అతని వ్యూహం కాదన్నది ఇప్పుడిప్పుడే మిగతా దేశాలకు తెలుస్తోంది. ఉక్రెయిన్ను ఆక్రమించుకునేందుకు రష్యా ఇప్పుడు మెకనైజ్డ్ యుద్ధం చేస్తోంది. ఎయిర్ ఫోర్స్తో కాకుండా నెమ్మదిగా ఒక్కో ప్రాంతాన్ని బలగాలతోనే ఆక్రమించుకుంటూ వెళ్తోంది. ఇది పుతిన్ అనుకున్నంత వేగంగా జరగకపోయినా క్రమంగా ఒక్కో ప్రాంతం రష్యా కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే కీలక నగరాలపై మాత్రమే రష్యా వైమానిక దాడులు చేస్తోంది. మిగతా ప్రాంతాలన్నింటిలోకి రష్యా ల్యాండ్ ఫోర్స్ మాత్రమే వెళ్తోంది. ముందుగా 4 వైపుల నుంచి కీవ్ను చుట్టుముట్టడమే ఇప్పుడు రష్యా ముందున్న టార్గెట్. ఇదే కనుక జరిగితే జెలెన్స్కీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బవుతుంది. ఇప్పటివరకు ఉక్రెయిన్ కీవ్ను రష్యా స్వాధీనం చేసుకోకుండా, శత్రుదేశం బలగాలు తమ రాజధానిపై పట్టు సాధించకుండా పోరాడుతోంది. ఒక్కసారిగా రష్యా సేనలు దండెత్తితే మాత్రం కీవ్ తట్టుకోగలదా అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. పుతిన్ అమలు చేస్తున్న ఈ సీక్రెట్ ప్లాన్తో పశ్చిమ దేశాలకు మైండ్ బ్లాంక్ అవుతోంది.